ఈపీఎఫ్ పెన్షనర్లు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పలివెల వీరబాబు అన్నారు. కాకినాడ ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎదురుగా బోట్ క్లబ్ వద్ద 3 రోజుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న సత్యరాజు, ఆర్ వెదపల్లి, కె కైలాసగిరి, ఆవాల శ్రీనివాస్, యుఎస్ఎన్డి రెడ్డి దీక్షామాలలు వేశారు. వీరబాబు శిబిరాన్ని సందర్శించి మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరియు ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో జి రామకృష్ణ, సిహెచ్ కాశీ విశ్వనాథం, బొట్ట సత్యనారాయణ, గోపాలకృష్ణ, బత్తిన భాస్కర్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 3 రోజుల నుంచి కాకినాడ ఈపీఎఫ్ ఆఫీస్ ఎదురుగా బోట్ క్లబ్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహింపబడుతున్నాయి. 3వ రోజు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణరాజు గారు దీక్షలు ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి గారు, దీక్షలలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, కైలాసగిరి, వి వేదవల్లి, శ్రీనివాసు మొదలైన సభ్యులకు దీక్షామాలలు వేసి నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. 3 రోజుల నుంచి వివిధ సంస్థల్లో పనిచేసిన ఈపీఎఫ్ పెన్షనర్లు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీస పెన్షన్ 9,000 చేయాలనే డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు నిర్వహింపబడుతున్నాయి. 2014లో 3,000 ఇస్తానన్న హామీని నేటికి అమలు జరపకపోవడం అనేది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఈపీఎఫ్ పెన్షనర్ల నిధి 70 లక్షల కోట్ల రూపాయలు నిల్వ ఉన్నది. దాని నుంచి చెల్లించవచ్చు, లేదా యాజమాన్యాల నుంచి వారి వాటాను పెంచి చెల్లించవచ్చు. ఒక పక్క కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ మరొక పక్క సంపద సృష్టించే కార్మికులకి కనీస పెన్షన్ తిరస్కరించడం అనేది అన్యాయం. ఇది సరైన విధానం కాదు. రాష్ట్రంలో ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పిఆర్సీని తిరస్కరించడం కూడా చాలా అన్యాయమైనటువంటి విషయం. దీన్ని ఏపీఆర్పీఏ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేటికి పెన్షనర్లకి పెన్షన్ జమ చేయలేకపోయారు. ఇది ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర వైఫల్యం. అట్లాగే 18,000 కోట్ల రూపాయలు వివిధ రకాల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలన్నిటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి పెన్షనర్స్ ఖాతాల్లో జమ చేయాలని, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్మికులకు ఇచ్చిన హామీని సిపిఎస్ రద్దు చేసి, జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పి ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తున్నది.